డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడు కెల్విన్ ను చర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంది సిట్. కెల్విన్ తో పలువురు సినీ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇప్పటికే అతడి కాల్ లిస్టులోని 12 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కెల్విన్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. అతడి ఫోన్ నుంచి కీలక వివరాలు సేకరించారు. ఇప్పుడు కెల్విన్ తో సంబంధం ఉన్న మరికొందరు ప్రముఖుల వివరాలను ఆరా తీయనున్నారు. కెల్విన్ తో పాటు ఖుద్దీస్ వాహిద్ ను విచారిస్తారు. దీంతో మరికొందరు బిగ్ షాట్స్ పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. డ్రగ్స్ విక్రయాల కేసులో అరెస్ట్ అయిన తమ కొడుకు అమాయకుడు అన్నారు కెల్విన్ తండ్రి జవహర్. కెల్విన్ డ్రగ్స్ కు బానిసైన మాట వాస్తవమే అయినా అమ్మకం మాత్రం చేయలేదన్నారు. డ్రగ్స్ సరఫరా చేసిన వారిని బయటకు లాగితే అసలు నిందితులు దొరుకుతారంటున్న జవహర్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా పేరు పొందుతున్న కెల్విన్ ప్రస్తుతం పోలీస్ ఎక్సైజ్ అధికారుల కస్టడీలో ఉన్నాడు. అతన్ని కొద్దిసేపటి క్రితమే చెర్లపల్లి జైలు నుండి కస్టడీలోకి తీసుకొని ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లారు. అయితే ఇప్పటివరకు కూడా అతను ఎక్కడికి తీసుకెళ్లారన్న దానిపై మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం కెల్విన్ తండ్రి బాలానగర్ ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. అతన్ని కలవడానికి వచ్చాడు. కెల్విన్ తండ్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అసలు జైల్లో అతని కొడుకుని కలిశాడా, అసలు బయట జరుగుతున్న ఎంక్వైరీకి సంబంధించి అతని కొడుకు ఏమంటున్నాడు, నిజంగానే కెల్విన్ ఈ డ్రగ్స్కి దాంట్లో అతను సరఫరా చేశాడా, టాలీవుడ్కి సంబంధించిన లింక్ కూడా ఇందులో చాలా స్పష్టంగా వెళ్ళింది. ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు, హీరోలు హీరోయిన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి లిస్టు కెల్విన్ ఫోన్ లిస్టులో ఉందనేది పోలీసులు చెప్తున్న సమాచారం. మరి తండ్రి ఉన్నారు, ఆయన అసలు జైల్లో ఏమైనా కలిసారా కెల్విన్ని, అతను ఏమంటున్నాడు ఒకసారి అడుగుదాం. సార్, వన్ థింగ్ ప్లీజ్ క్లారిఫై మీ. డిడ్ యూ మెట్ యువర్ సన్ ఇన్ యువర్ జైల్? వాట్ హీ సెడ్? He told me I'm innocent, I'm not. He was astonished with all the news that he received. He's innocent and that's all I can say. But those are inquiry officers are saying that he is the main role and he supplies drugs to Tollywood and other business persons and in city and abroad also. No, I'm totally ignorant of that. It is not so at all. You met any excise officers? No, I've not met any excise officer. So all I can say is he's innocent and he's addicted to himself and he's not a supplier of all. That's all I can say. From last how many years he is addicted to these drugs? About I think you could say a year. 1 year. 2, yeah. Yes. What he do? Actually studying or doing a job or what? He was working and he wanted to do some other, choose some other line. So he was just planning his next assignment. That's all. Where he is work? No, I think that's enough. I have spoken enough. Sorry, yeah. Right, thank you. తండ్రి చెప్తున్నది మాత్రం కెల్విన్ని తాను జైల్లో కలిశాను, తాను మాత్రం అలాంటిది ఏమీ తమకు తెలియదు అనేది తండ్రి చెప్తున్నాడు. ఏదైతే టాలీవుడ్కి సంబంధించిన లింకు వచ్చిందో ఇదంతా చూసి తానే షాక్ అవుతున్నాడు అనేది కూడా కెల్విన్ తన తండ్రికి చెప్పినట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎక్సైజ్ అధికారులను అయితే తాను కలవలేదు. కెల్విన్ని ఇవాళ విచారణకు తీసుకొస్తారు అని తెలిసిన తర్వాత తాను ఇక్కడికి వచ్చాననేది ప్రస్తుతం కెల్విన్ తండ్రి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజరమేష్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.